ఇలా అక్కడ డిస్ప్లే చేశారు, ఒక పెద్ద బ్యానర్ కట్టారు. ఆ బ్యానర్లో కనీసం ఒక 100 మంది ఈ సంవత్సరం గత సంవత్సరం సూసైడ్లు చేసుకున్న వాళ్ళు, ఇలా భార్య బాధితులు, పోలీసుల చుట్టూ చెప్పులు అడిగేట్టు తిరిగి, కోర్టుల చుట్టూ తిరిగి ఆ వేధింపులు తట్టుకోలేక అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బహిరంగంగా ఒక సూసైడ్ నోట్ రిలీజ్ చేసి ఇందుకు నేను చచ్చిపోతున్నాను అని చెప్పిన అతుల్ సుభాష్ లాంటి వాళ్ళని ఎక్కువ హైలైట్ అయ్యాయి. అంతేందుకు మన తెలంగాణలో ఒక 2-3 నెలల క్రితం ఒక సైంటిస్ట్, దేశానికి పనికొచ్చే ఒక సైంటిస్ట్, ఆయన వాళ్ళ భార్యతో విభేదాలు ఉండి దూరంగా ఉంటున్నారు. కూతుర్ని చూడడానికి కూతురు బర్త్డే రోజున 9 ఏళ్ళు 10 ఏళ్ళ పాప అమ్మాయికి ఏదో గిఫ్ట్ తీసుకుని వెళ్ళేట. ఆ ఊరు వెళ్ళి అడిగారంటే రానివ్వకపోగా కిడ్నాప్ చేయడానికి వచ్చాడు పిల్లని అని చెప్పి ఆయన మీద కేసు పెట్టారట. పిల్లని చూడనివ్వకపోతే ఆయన వెళ్ళి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అంటే పిల్లల్ని కనేసిన తర్వాత వాళ్ళు మా హక్కు, పిల్లలు మా హక్కు అనే రకంగా ఆడవాళ్ళు ఉండడం, అట్ ద సేమ్ టైం అదే పిల్లల్ని మనం చంపేసిన ఆడవాళ్ళని చూసాం. కన్న పిల్లలు 3 పిల్లల్ని చంపేసిన తల్లి, అదే ఒక సిరీస్ లాగా వరుసపెట్టి కనీసం ఒక 10-15 మంది పిల్లల్ని చంపేయడం అనేది తల్లులు చేస్తున్నారనేది అసలు మింగుడు పడినట్టు. అంటే ప్రపంచంలో ఏదైనా ఉందంటే అమ్మ ప్రేమ, అదే కూడా కలుషితం అయిపోతుందా ఇంకా ఏంటని చెప్పి అనిపిస్తుంది.